తెచ్చిపెట్టి మనం కలిసి ఉండేటువంటి పరిస్థితి లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దానికి వ్యతిరేకంగా ఈ వర్గీకరణ అనేది చెల్లదు అని చెప్పేసి ఐఏఎస్ అధికారి అయినటువంటి పివి రావు గారు ఆ రోజున ఉద్యోగంలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో మనకి అనుకూలంగా మరి తీర్పు రాకపోయినప్పటికీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఇది చెల్లదు, ఈ వర్గీకరణ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, దీన్ని ఇక్కడ అమలు చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆ వర్గీకరణ అనేటువంటి కొట్టివేసినంతవరకు కూడా ఆయన గారు పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటం చేసేటువంటి తరుణంలో ఆయన్ని మరి ఒక అధికారిగా మీరు ఈ పని చేయకూడదని ముందుగా సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయడం కూడా జరిగింది. ఈ బాధలు ఈ యొక్క ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గారు హార్ట్ అటాక్తో చనిపోవడం అది మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది జరిగి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మన సంఘాల్లో నాయకత్వం అనేటువంటిది సరైనటువంటి నాయకత్వం అనేది లేకపోవడం, కొంతమంది మరి ఆయన అనుచరులు ఉన్నటువంటి వాళ్ళు మరి కొంత దాన్ని ఇప్పటివరకు కూడా మరి ఆ వర్గీకరణ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నప్పటికీ కూడా అది గట్టిగా పట్టుబట్టి మనం దాన్ని ఆ వర్గీకరణని మన జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఆపలేకపోయినాం. మరి ఇది భవిష్యత్తులో మన పిల్లలకి ఇది చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం ఎప్పటికైనా దీన్ని ఖండించి ఈ వర్గీకరణ అనేటువంటి దాన్ని రూపుమాపి మనం కలిసికట్టుగా ఉంటూ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి ఈ 15% వర్గీకరణని ఇంకా పెంచుకునే విధంగా మనం కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు కాంతయ్య గారిని మాట్లాడవలసింది. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై భీమ్. మిత్రులారా, ఈ రోజున మన పివి రావు గారు వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన పెనుబల్లి మండలంలోని పెనుబల్లి గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ముందు మరి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు పివి రావు గారు మరి అదేవిధంగా వర్గీకరణ అనే అంశాన్ని మరి 1994లో మనకి ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన దశ నుంచి కూడా పివి రావు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వానికి చీఫ్ విప్గా పనిచేస్తూ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మహానుభావుడు పివి రావు గారు. మరి ఈ వర్గీకరణ అంశాన్ని ఎందుకు వచ్చింది అసలు ఇదంతా చెప్తే దీనికి ముఖ్యమైనటువంటి సూత్రధారి, పాత్రధారి, దౌర్భాగ్యుడు, దరిద్రుడు అయినటువంటి ఈ బడ్డు మన చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మాల మాదిగ సోదరుల్ని మరి అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మిత్రుల్ని మరి విభజించి పాలించే కార్యక్రమం చేపట్టిందనమాట. ఎవరంటే ఈ దౌర్భాగ్యుడు మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇది కారంచేడులో జరిగినటువంటి 1984 జూన్ 6వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనలో అప్పుడు కారంచేడులో జరిగినటువంటిది మాదిగ సోదరులపై దాడి జరిగింది. ఆ దాడి జరిగిన దాంట్లో మాలలు సపోర్ట్ చేశారని, హిందూ నుంచి వచ్చినటువంటి మాలలు వాళ్ళకి సపోర్ట్ చేశారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని కూడా అణగదొక్కే కార్యక్రమం చేపట్టాలని, ఈ మాల మాదిగలు కలిసి ఉన్నట్లయితే మనం పరిపాలించే పరిస్థితి రాదు. 85% ఆఫ్ ద పీపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఉంటే మనం నిలబడలేము. వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఆంధ్రాలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు, అదే తెలంగాణలో చూస్తే మాదిగ సోదరులు ఎక్కువ ఉన్నారు. సరే, ఈ రకంగా చూసుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి దీని మీద పోరాటంలో చూసుకున్నట్లయితే మనం ఎట్టాకు ముందుకు పోయే పరిస్థితి రాదని వీళ్ళని విడదీసే కార్యక్రమం చేపట్టడం కోసం మరి ఒక ఈ అన్నర్లలో తిరుగుతున్నటువంటి ఈ మందకృష్ణ మాదిగని పిలిచి ఒక బ్రీఫ్ కేసు చేతిలో పెట్టి చేసి, అరే నువ్వు దేశాల మీద తిరిగి మాలా మాదిగలు విడదీసే కార్యక్రమం చేపట్టు, మరి మానవులు మొత్తం మీ సొమ్ము తినేస్తున్నారు, మీ ఆస్తులు తినేస్తున్నారు, మీకు వచ్చే ఉద్యోగాలు కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు, ప్రజలలో చూపించమని చెప్పని మీ సత్తా చూపిస్తూ వాళ్ళని విడదీసే కార్యక్రమం చేపట్టమని చెప్పని ఇస్తే మొట్టమొదట ఇక్కడికి వచ్చినటువంటి మందకృష్ణ మాదిగ అప్పుడు ఈ వర్గీకరణ అంశం రాకముందు నా దగ్గరకు తీసుకొస్తే ఫస్ట్ నా షాప్లోకి తీసుకొచ్చి ఆయన ఇదే అనంతరావు తీసుకొస్తే నేను అక్కడ కూడా పరిచయం చేసింది. నేను అదే మందకృష్ణ మాదిగనే. నేను ఢిల్లీలో కలిసినప్పుడు కూడా నాకు ఢిల్లీలో అక్కడ కూడా కలిసిండు. అదే పివి రావు గారి దగ్గర కార్యక్రమం జరిగినప్పుడు అది వర్గీకరణ అంశం మీద జంతర్ మంతర్లో మేము కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు
ఢిల్లీలో కలిసింది ఇదే మందకృష్ణ మాదిగ. మరి అక్కడ కలిసినప్పుడు కూడా సరే కలిసినాం, కానీ ఆయన పోరాటం అయింది. మన కూర్చున్నటువంటి ధర్నా చౌక్లో మనకు ఎదురంగా ఆయన పెట్టిండు, ఆయనకు ఎదురంగా మనం పెట్టాం. మన పని మనం చేసుకున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఏదేమైనా ఈ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాల సోదరులు అన్ని చోట్ల ఆరోగ్య కార్యక్రమం చేపట్టారు. మాల సోదరులు పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నారు. మరి ఇది వర్గీకరణ అంశం 2004లోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చేసేసింది. ఇది చెల్లదో, వర్గీకరణ జరగడానికి వీలు లేదు. ఇది ఎందుకంటే కులాలను నిలదీసే కార్యక్రమం అనేది ఎప్పుడు జరగదో, ఇది జరగకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడా కూడా కులాలను విడదీయమని లేదని చెప్పని అందులో స్పష్టంగా చూపించింది. 341 ఆర్టికల్ ప్రకారంగా ఇక్కడ విడదీసే కార్యక్రమం లేదు. ఆ ఉన్న కులాలలో ఏదన్నా అభివృద్ధి చెందున్నట్లయితే ఆ చెందున్నటువంటి కులం ఏదైతే ఉందో అభివృద్ధి పదంలో నడిచే దాంట్లో ముందుకు నెట్టమని అన్నారు, కానీ కులాలను విడదీయమని చెప్పని ఎక్కడా లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగంలో 341 ప్రకారంగా. కానీ మరి ఇప్పుడు ఇదేం చేశారంటే పూర్తి స్థాయిలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కూడా మార్చే పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి మోదీ గారు చేస్తున్నటువంటి అవకతవకలు, మోదీ గారు చేస్తున్నది దళితుల్ని అణిసే కార్యక్రమం కూడా చేపడుతుంది. మరి ఇప్పుడు అదే మణిపూర్ కూడా చూసుకున్నట్లయితే మణిపూర్లో ఎస్సీల మీద దాడులు చేసి మరి నగ్నంగా వ్యవస్థలను చేసి ఆడపిల్లల్ని కూడా చూడకుండా మరి వీళ్ళు పుట్టింది కూడా ఆ తల్లికే ఆ తండ్రికే. మరి ఆ విధంగా పుట్టినప్పుడు వీళ్ళకి మాత్రం ఆ జ్ఞానం లేదా? అదే ప్రధాని మోదీ కూడా అమ్మకే నాన్నకే సక్రమమైనటువంటి మార్గంలో పుట్టినటువంటి వాడు, ఆయనకి అదే లేదా అని నేను అడుగుతున్నా. ఒక ఆడ కూతుర్ని వ్యవస్థను చేసి బట్టలు కూడా తీసేసేసి అది అంటుకోరాని స్థలంలో కూడా చేతులు పెట్టి చికాకు చేసినటువంటి ఎదవల్ని మరి ఎందుకు ఆఫ్ చేసిండు? 73 రోజులు అక్కడ మరి నెట్వర్క్ లేకుండా కనపడకుండా నాకేం తెలియదు అన్నట్టుగా నోరు మూసుకొని కూర్చున్నటువంటి ప్రధానమంత్రి ఆయన ఒక ప్రధానిగా కొనసాగడం కూడా వేస్ట్ అని చెప్పని నేను అంటున్నా. మరి అదే రకంగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన రేవంత్ రెడ్డి గారు చేసింది వర్గీకరణ అంశం. ఆయనకు మరి ఎందుకు చేసిండో ఏం చేసిండో అదైతే ఆలోచించవలసిన విషయం. అది కరెక్ట్ కాదు ఆయన వర్గీకరణ చేయటం. ఎందుకంటే అసలు వర్గీకరణ జరగడానికి కారణం అసలు ఏమిటి అని మరి ఆయన ఆలోచన చేసిండా? అసలు రాజ్యాంగంలో ఏముందని నేను చూసిండా చూడలేదని నాకు తెలియదు. కానీ మరి అదే చంద్రబాబు నాయుడు మొట్టమొదట ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చినోడు మరి ఆయన చేయలేదు వర్గీకరణ. ఈయనెందుకు చేయాల్సి వచ్చింది? ఆయనకు సబ్జెక్ట్ ఉంది, ఆలోచించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇది వర్గీకరణ జరగడానికి వీలు లేదు అని ఆయనకు తెలుసు. కానీ ఈయనకు తెలియనటువంటి ప్రాయంలో ఈయనకు అప్పచెప్పేసేసి ఈయన ద్వారా వర్గీకరణ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ వర్గీకరణ జరగడానికి వీలు లేదు, మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, కృషి చేయాలి. మనం చేసి ఈ వర్గీకరణ అంశాన్ని ఇప్పటివరకైతే ఇంప్లిమెంటేషన్లో బయటకు రాలేదు, ఇంకా మనం ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే 2004, 2005లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలకి కూడా అన్ని జిల్లాలకి కూడా సర్క్యులర్ పంపించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయమని. చేసేది ఏంటంటే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి మెతికాలు వచ్చింది. ఎందుకంటే నువ్వెవరు ఆ వర్గీకరణ చేయడానికి? కేంద్రం అక్కడ ఒప్పందం కావాలా, కేంద్రం ఒప్పుకోవాలా, నువ్వు వర్గీకరణ చేస్తున్నా చెప్పని అంశాన్ని నువ్వు జిల్లాలకి సర్క్యులర్ పంపించును. ఆ సర్క్యులర్ పంపించడం కరెక్ట్ కాదు అది అని మొట్టేసేసి ఏబిసిడి అనే దాన్ని ఆఫ్ చేసి పాలన చేసేసి ఇప్పుడు ఏబిసిడి ఆగిపోయింది. కానీ నేను చేయటం ఇది కరెక్ట్ కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా చేయటం ఇది కరెక్ట్ కాదు అని నేను కూడా మొత్తాన్ని గట్టిగా చెప్పడం కూడా జరుగుతుంది. కానీ మనం ఏ పార్టీలో ఉన్నా ఎవరి పార్టీలో ఎవరు ఎప్పుడు వాళ్ళు చేసుకున్నా ఈ వర్గీకరణ అంశాన్ని మనం అడగపడటం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా మాల సోదరులందరం కూడా కలిసి చేస్తే బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇంకా చెప్పడం చాలా ఉంది కానీ టైం లేదు మిత్రులారా. ఎందుకంటే అవకాడ మరి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉన్నాయి, మనం బయటకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఇట్లా కాదు మనం చేసేది, మనం అందరినీ కూడా ఒకసారి కూర్చోబెట్టి అందరికీ కూడా తెలియపరచాలా అసలు వర్గీకరణ ఎందుకు జరుగుతుంది, ఎందుకు వచ్చింది. ఈ అంశాన్ని మనం పూర్తి కూలంకషంగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం బాగుంటుంది. మరి వాళ్ళందా ఈ 5-6 ఈ 10 మందితో కాదు, కానీ మనం ఎక్కువ జనాభాని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా వర్గీకరణ ఏంటి, వర్గీకరణ విధి విధానాలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాన్ని మనం అందరికీ కూలంకషంగా తెలియపరచాలా. మరి అందరం కూడా ఒక తాటి మీద నడవటం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా నేను శుభోదయంగా తెలియపరుచుకుంటూ అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం